ఆంధ్రప్రదేశ్లో ఇంధన సెగలు రాజకీయ యుద్ధానికి దారితీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక వినూత్న నిరసన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంధనం లేక వాహనాలు షెడ్డుకే పరిమితమవుతున్నాయని మండిపడుతూ ఏకంగా ఎద్దుల బండిపై ఆటో నుంచి ఊరేగింపు నిర్వహించారు. తిరుపతి పురవీధుల్లో ఈ రోజు ఒక వింత దృశ్యం కనిపించింది. సాధారణంగా రోడ్లపై వేగంగా దూసుకుపోయే ఆటో ఈ రోజు ఎద్దుల బండిపై సవారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఇంధన కొరతను నిరసిస్తూ భూమన అభినయరెడ్డి ఈ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు ఇంధన సరఫరా కూడా అస్తవ్యస్తమైందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. డీజిల్ దొరక్క ఆటో కార్మికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను కళ్లకట్టేలా ఈ నిరసన సాగింది. చంద్రబాబు పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయి. పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదు, కానీ రోడ్లపై ఎద్దుల బండ్లు మాత్రం కనిపిస్తున్నాయంటూ అభినయరెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో జరిగిన ఈ నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనాలున్నా నడపడానికి చొక్క డీజిల్ దొరకని దుస్థితిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంధన కొరత సమస్య ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడించినటువంటి సందర్భం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు నాయుడు గారు, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, సంక్షోభాన్ని నేను ఎప్పుడు కూడా సంక్షేమంగా మార్చి మంచి చేస్తూ ఉంటానని చెప్పి ఆయన ఈరోజు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఇంధన సంక్షోభాన్ని ఆయనకు, ఆయన పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వమే ఈ బంకులతో లాలూచిపడి ఈ కృత్రిమ కొరతను సృష్టించిందన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు. ఇక్కడ మాత్రమే పెట్రోలు, డీజిల్ సప్లైలో ఇంత దారుణంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి తీరు చాలా ఆక్షేపించదగినటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలబడి ఓ నిరసన కార్యక్రమాన్ని తిరుపతిలో వినూత్నంగా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వైఖరిని మార్చుకోకపోతే పోరుబాట పట్టడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడబోదన్న విషయాన్ని హెచ్చరిస్తూ, గతంలో మీరు చేసినటువంటి తప్పుల్ని కూడా మరోసారి మేము ఎత్తి చూపుతున్నాం. విత్తనాల కోసం, యూరియాల కోసం రైతులు రోడ్ల మీద నిలబడి ఎలా పడిగాపులు కాశారో మీకు గుర్తు ఉండే ఉంటుంది. రేషన్ సరిగ్గా అందక ఇబ్బంది పడినటువంటి క్షణాలు కూడా మీకు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఫ్యూయల్ షార్టేజ్ వస్తుందన్న విషయం తెలిసి కూడా మీరు మౌనంగా వ్యవహరించి అవార్డుల కోసం ముంబై చుట్టూ తిరుగుతూ 6 డజన్ మంది మంత్రులను సింగపూర్లో కొత్త విషయాలు తెలుసుకోవాలా, ప్రభుత్వ పరిపాలనను మెరుగుపరచడం కోసం మెళుకువలు నేర్చుకోవాలన్న కారణాలతో పంపించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గాలి కొదిలేశారన్నటువంటి కోపం అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇకనైనా మీరు మారండి, మార్చి ఈ విధానాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దండి అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది.